ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున దేవదేవుని సన్నిధిలో చేరివచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదా? దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి 2024 సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. మరలా ఈ దినము రమ్మన్నా రాదు, మనం వద్దన్నా పోతుంది. ఈరోజు కొన్ని సమయాలు మనము వెనక్కి తిరిగి తెచ్చుకోలేము. కొన్నిటిని తిరిగి సంపాదించుకోగలము, కానీ కొన్నిటిని మానవుడు సంపాదించలేనివనగా తిరిగి పొందుకోలేనివి చాలానే ఉన్నాయి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున కొంచెం టాపిక్ నేను మార్చాను. వాస్తవానికి ఈ రోజున ఆదికాండము 13వ అధ్యాయము ధ్యానం చేయాలి. మరి చివరి వారం కదా, కొంచెం ప్రత్యేకంగా మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మరలా మిగిలిన వారాలు వస్తాయి, అవి మనము పాఠాలన్నీ అక్కడ నేర్చుకుందాం. ఈ ఒక్క వారము మనము ఈ సంవత్సరపు అంతములో ఉన్నాం గనుక, ఈ సంవత్సరం చివరి వారంలో ఉన్నాం గనుక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనల్ని మనము సరిచూసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 5వ వచనం మరొకసారి చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ మారు మరి ఈ లేఖను వ్రాస్తూ తన ముగింపులో చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా మరి లింకించి చివరిలో అతి శ్రేష్టమైనటువంటి విషయాలు, వారికి కొన్ని హెచ్చరికలు, సూచనలను జారీ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో చెప్తున్నటువంటి మాట, ఒకసారి మిమ్మును మీరు పరీక్షించుకొనుడి అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. అదే మనము చూస్తాం 2వ లైన్లో, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఈ రోజున మన ధ్యానాంశము కూడా అదే, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఈ రోజున మనల్ని మనము పరిశీలన చేసుకునేటటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. చాలాసార్లు మన జీవితంలో మనం ఇతరులను పరీక్షిస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అని ఇడిదిరిగి వాళ్ళ మీద వీళ్ళ మీద వాటి ఎడవడానికి తప్పితే మన గురించి మనం ఆలోచన చేసుకొని, మన గురించి మనము సరి చేసుకొని, ఒకసారి కాకపోతే ఒకసారి మనమేంటి, నా స్థితి ఏంటి, మనం ఎలా బ్రతుకుతున్నాం, మా పిల్లలు ఎలా ఉన్నారు, నా కుటుంబం ఎలా ఉన్నది అనేటువంటి ఈ ధ్యాస అనేటటువంటిది చాలాసార్లు మనం మిస్ అయిపోతూ ఉన్నాం. మనకు కావలసినటువంటిది ఏంటంటే, ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనలో ఏవైనా తొలగించుకునే లోటుపాట్లు ఉన్నాయా, పెరికి వేసుకునేవి, చేర్చుకునేటువంటివి, ఎక్కడైనా పడిపోతున్నామా, ఎక్కడైనా తప్పిపోతున్నామా, ఎక్కడైనా అస్థిరముగా ఉన్నామా అనేటటువంటి విషయాలను మనకు మనముగా ఆలోచన చేసుకుంటే ఇతరులు నిన్ను వేలెత్తి చూపించకుండా బ్రతకగలగడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ప్రేమణ దోంపిడ్లారు, ఈ రోజున చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు. ఎందుకంటే ముందుగా చెప్పినట్లుగా మన గురించి మనము ఆలోచించుకొని సరి చేసుకునే దానికంటే ఎక్కువగా
ఇతరుల గురించి ఆలోచించేటటువంటి తత్వము మనకు ఎక్కువైపోయింది. అందుకే మనము బాగుపడటం లేదు, పక్కనాళ్ళు బాగుపడుతూ ఉంటారు. అలా మన వాహనాల మీద పోతూ ఉంటే వాడు కొటేషన్ రాశాడు ఆటో, నీ ఏడుపే నా ఎదుగుదల అంటున్నాడు వాడు. నీ ఏడుపే నా ఎదుగుదల, నువ్వు ఎంత ఏడుస్తే నేను అంత ఎదుగుతాను. వాస్తవమే. మరి ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ మనం ఉంటున్నాం, వాడు వర్ధిల్లుతూ ఉన్నాడు, పని చేసుకొని కష్టపడి వాడిని కాళ్ళ మీద వాడు నిలబడుతూ ఉన్నాడు. మనం వాడిని చూసి వీడిని చూసి వాడట్టా వీడిట్ట ఇమిట్ట అమట్ట అనుకోవడానికి తప్ప ప్రయోజనం ఏమీ లేదు మనకు మనముగా. అందుకని ప్రేమైన దోమ బిడ్డలారా, ఒకసారి పక్కన వాళ్ళ మీద, పక్క విషయాల మీద, అనవసరమైన విషయాల మీద ఆ శ్రద్ధ ఏదైతే ఉన్నదో దాన్ని అంతటిని మనం పక్కన నెట్టేసి, ఇదిగో ఈ సంవత్సరాంతములో ఉన్నటువంటి మనము ఒకసారి మన మీదికి మనము ఆ స్థితిని డైవర్ట్ చేసుకుందాం. అసలు మనం ఎలా ఉన్నాం? ఈ సంవత్సరం అంతా గతించిపోయింది కదా, మహా అంటే ఇంకా 3 నాళ్ళు అయితే కొత్త ఏడో మొదలు పెట్టేనో, మన బ్రతుకునందు కొత్త ఏడో మొదలు పెట్టేనో. అన్నీ కొత్తవైపోతూ ఉన్నాయి, కానీ మన జీవితం, మన మాట, మన ప్రవర్తన అనేటటువంటిది మారలేకుండా ఉన్నది. పోయిన సంవత్సరంలో ఎలా బ్రతికామో, ఎలా ప్రవర్తించామో ఈ సంవత్సరంలో అలాగే బ్రతికామో, ఈ సంవత్సరంలో ఎలాంటి జీవితాన్ని కొనసాగించామో వచ్చే సంవత్సరంలో కూడా అదే. కాకపోతే కొంచెం ఈ చివరిలో నేను ఇలా బ్రతుకుతాను, అలా బ్రతుకుతాను, అలా జీవిస్తాను, ఇలా జీవిస్తాను, కొన్ని నిర్ణయాలు అలా 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 తీసుకుంటూ ఉంటాం. ఇదేని మీద నిలబడేది లేదు. ప్రేమన దోంపిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఒక క్రైస్తవునిగా, దేవుని బిడలముగా, ఈ సంవత్సరమాంతమున దేవుడు మనకు 2024 అనేటటువంటి సంవత్సరాన్ని మనకు ఆయుష్గా ఇచ్చాడు. ఇది గొప్ప విషయం. మనందరి జీవితాల్లో గొప్ప దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ సంవత్సరం అంతా నిన్ను బ్రతికించడమే. మనకంటే మంచి వాళ్ళు ఈ లోకాన్ని రోజును చూడలేకపోతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. మనకంటే యోగ్యులు, మనకంటే ప్రపంచానికి విలువైన వారు, ఉపయోగకరమైనటువంటి వాళ్ళు. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున మనము చలించి జీవిస్తున్నామంటే ఇది మన గొప్పతనము కాదు, కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఆయుష్కాలమును పొడిగించి నీకు ఆశీర్వాదం ఇచ్చాడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున నువ్వు గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని ప్రజలముగా ఈ రోజున కొన్నిటిని మనం పరీక్షించుకొని మనకు మనమే సరి చేసుకుందాం. మనల్ని మనము సరి చేసుకుంటే ఇతరులు నిన్ను వేలెత్తి చూపించకుండా నువ్వు బ్రతకగలుగుతావు. ఒకవేళ ఈ సెల్ఫ్ టెస్ట్ అనేటటువంటిది నిన్ను నువ్వు పరీక్ష చేసుకోకపోతే అందరూ చేతెత్తుతారు నీ మీద. నువ్వు అలా ఉన్నావు కదా, నువ్వు అట్ట చేసావు కదా, ఇట్ట చేసావు కదా అని. అలా ఇతరులు నిన్ను నిందించకుండా, నీ వైపు వేలు చూపించి నువ్వు ఇలా చేసావని, నువ్వు ఇలా బ్రతికావని నీ మీదికి, నీ వైపు వేలు చాపకుండా నువ్వు బ్రతకగలగాలి అని అంటే నీవు చేయవలసిన పని ఏంటంటే ఈ రోజున ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరీక్షించుకుందామా మనల్ని మనం? వాక్యము ద్వారా మనలను మనము పరీక్షించుకుందామా? పరీక్షించుకుందాం. అసలు ఏమేం పరీక్ష చేసుకోవాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు నెత్తి నొప్పి వచ్చిందని పోయినావంటే నరాల పరీక్ష చేస్తాడు, స్కానింగ్ తీస్తాడు. నీ తలంతా స్కానింగ్ చేసి అందులో నరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఉండే స్థానంలో ఉన్నాయా, ఏమైనా అటు ఇటు జరిగాయా, ఏదన్నా కంటు చూపు గురించి నువ్వు వెళ్ళావంటే కంటి పరీక్ష చేస్తారు. అన్నీ నీకు ఆ భూతద్దాలు పెట్టేసి లెక్కలేసావు, అదేంటి చెప్పు, ఇదేంటి చెప్పు, నీ కళ్ళకు సరిగా కనబడుతున్నాయా లేదా, అన్నిటికీ ఒక పరీక్ష. ఆ పరీక్షల ద్వారానే అసలు సిసలైన సమస్య ఏంటో, అసలైన స్థితి ఏంటో కనబడుతుంది. అందుకని పరీక్ష చాలా అవసరం. విద్యార్థులకు కూడా అంతే కదా. పరీక్ష లేకపోతే అందరూ పాసే. పరీక్ష ఉంటేనే కదా
వాడు చక్కగా చదువుతున్నాడా, ఫెయిల్ అవుతున్నాడా, ఉన్న అవకాశాలను జార విడుచుకుంటున్నాడా, ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. ఈ రోజున మనకు మనముగా కొన్ని పరీక్షలు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి తీయండి, ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ప్రజలముగా మనలను మనము పరీక్షించుకునేటటువంటి కొన్ని అంశాలు, వీటిని రోజున మనం పరిశీలన చేసుకుందాం. చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తయందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశాలను అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలపరుస్తూ ఉన్నాడు. మనం పరీక్షించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు ఇక్కడ చెప్తూ మొత్తం 5 విషయాలు ఈ అధ్యాయంలో వ్రాయబడినవి. ఇంకో విషయము మనము ప్రసంగి గ్రంథంలో చూస్తాం. ఈ రోజున ఈ 6 రకాలుగా మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. చూడండి, మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమును. మనం అందరం ఎవరం చెప్పండి? విశ్వాసులం. విశ్వాసులకు ఉండవలసినది ఏమిటి? విశ్వాసం. మరది విశ్వాసము ఎంత ఉన్నదనేటువంటిది మనకు మనముగానే పరీక్ష చేసుకోవాలి. యేసుప్రభుల వారు అన్నారు, మీకు ఆవగింజంత, అందరికి తెలుసు కదా ఈ మాట, మీకు ఆవగింజంత, గింజలన్నిటిలోకెల్లా అల్పమైనది, స్వల్పమైనది, చిన్నది ఆవగింజనే. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే ఇక్కడున్న కొండ అక్కడ పడుతుంది. మరి మన విశ్వాసము ఎంత ఉన్నది రోజున పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇందాక చదువుకున్న లేఖన భాగములో విశ్వాసము గురించి చెప్తా ఉన్నాడు. మీరు ఏది 13వ అధ్యాయం 5వ వచనములో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, అసలు మీకు విశ్వాసం ఉన్నదో లేదో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఆ విశ్వాసం ఎంత ఉన్నది? ఆవగింజంత ఉన్నదా? అంటే సరిపోయేటంత ఉందా? తక్కువ ఉన్నదా? ఎక్కడన్నా సన్నగిల్లారా విశ్వాసంలో? మరి సంవత్సరము మరి మనము నాటినటువంటి మొక్క, ఈ సంవత్సరం నాటిన మొక్క వచ్చే సంవత్సరానికి కొంచెం పెరుగుతుంది కదండి, మరలా వచ్చే సంవత్సరానికి ఇంకొంచెం పెరుగుతుంది. మరి సంవత్సరానికి మొక్క పెద్దదైపోతూ ఉన్నది, ఫలాలు చేతికొస్తూ ఉన్నాయి. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు మరలా వచ్చే సంవత్సరానికి కొంచెం పెరుగుతూ ఉన్నాడు, మరలా వచ్చే సంవత్సరానికి పెరుగుతూ ఉన్నాడు. మరి క్రీస్తులో నువ్వు నమ్మి బాప్తిసం పొందిన నాటి నుండి నీ విశ్వాస పరిణామం ఎంత పెరిగింది, ఎంత వృద్ధి పొందింది నీ విశ్వాసం, నీ భక్తి జీవితం ఎంత వృద్ధి పొందింది? ఒకసారి మనలను మనము పరీక్ష చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలామంది పేరుకు విశ్వాసులముగా మనం బ్రతుకుచున్నాము, కానీ విశ్వాసములో తప్పిపోయిన పరిస్థితుల్లో కనబడతా ఉన్నారు చాలామంది. ప్రతిదానికి అవిశ్వాసపు మాటలు. ఏం జరుగుతుందో లేండి, దేవుని మనం పరిపూర్ణంగా విశ్వసించి ప్రార్థన చేస్తే మనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. కానీ మనము ప్రార్థన చేయలేక విశ్వాసాన్ని సన్నగిల్లింప చేసేసి అసలు మనకు విశ్వాసాన్ని ప్రదర్శించకుండా ఏం చేస్తాంలేండి అని దేవుని మీద ఆధారపడకుండా బ్రతికే పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. విశ్వాసాన్ని చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున ఈ సంవత్సరంలో
నీ విశ్వాసాన్ని నువ్వు ఎంత పెంచుకున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. నీ విశ్వాస పరిణామం పెరిగిందా, తక్కువైందా? ఎందుకంటే ఈ చివరి రోజునే నువ్వు కొంచెం ఆలోచన చేస్తే, ఒకవేళ వృద్ధి పొందితే సంతోషం, ఇంకా వృద్ధిలో నుండి అధిక వృద్ధిలోనికి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒకవేళ ఈ మాటగా మాట నా విశ్వాసం అయితే సన్నగిల్లిందండి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరము విశ్వాసంతో బ్రతికాను, దేవుని నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, కానీ ఈ సంవత్సరం కొంచెం నేను సన్నగిల్లాను, ఏ మాటగా మాట అని ఒకవేళ నీకు అనిపిస్తే, ఇదిగో దేవుడిచ్చే మరొక సంవత్సరం అనే ఆ దయా కిరీటం ధరింపజేయబోయేటటువంటి ఆ మిగిలిన సంవత్సరంలోనైనా నీ విశ్వాసాన్ని నువ్వు వృద్ధి పొందించుకోవడానికి దేవుడు మరొక సువర్ణ అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకని ఇలా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన జీవితాలు మెరుగుపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని ప్రజలముగా మనము చేయవలసిన పని ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఒకసారి మన విశ్వాసం ఎంత ఉన్నది అనేటటువంటిది మనం పరిశీలన చేసుకుందాం. రెండవది వ్రాయబడినటువంటి మాట 8వ అధ్యాయము 2 కొరింథీ 8వ అధ్యాయము 7వ వచనంలోనే ఉపదేశమందును అని చెప్తున్నాడు. దేవుడు తన దాసుల ద్వారా అందించినటువంటి ఉపదేశాలు జాగ్రత్తగా వినండి. సంవత్సరానికి 52 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలు చెప్పండి అమ్మా? సంవత్సరానికి 52 ఆదివారాలు. మీ పక్కనాల వైపు తిరగండి ఒకసారి. ఎన్ని ఆదివారాలు వచ్చినావు చర్చి కన్నా? 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు వచ్చినావు? ఎన్ని ఆదివారాలు పనికి పోయినావు అక్క? ఎన్ని ఆదివారాలు డుమ్మా కొట్టినావు నువ్వు? సంవత్సరానికి 52. నువ్వు ఎంత గింజుకున్నా 53, 54 అయితే ఇయ్యాడు. ఒకవేళ ఒక వారం అటు ఇటు 52 ఖచ్చితంగా వస్తాయి. దేవుడు సంవత్సరంలో మనకి 52 ఆదివారాలు ఇచ్చాడు. 52 ఆదివారాలు ఓకే, లెక్కలు కరెక్ట్గా వేయాలి. ఇప్పుడు 12 రక్షణ సువార్త కూడికలు ఎన్నైనాయి? జరిగినాయి. 12 రక్షణ సువార్త కూడికలు జరిగాయి. 40 రోజుల లెంట్ ప్రేయర్లు తొందర లెక్కేయాలా నాకు? 52, 12 రక్షణ సువార్త కూడికలు, 40 రోజుల లెంట్ ప్రేయర్లు ఎంత? 104. ఇంకా చెప్పాలంటే ఇవి మెయిన్ ప్రోగ్రామ్స్. ఇంకా ఆల్ నైట్ ప్రేయర్లు 12. సరే, ఈ నెల ఎగిరిపోయింది, పోయిన నెల ఎగరగొట్టారు కదా, పోయిన నెల ఎగరగొట్టారు. జరిగిందా మొత్తం మీద? సరే 11. ఎంత అయింది? 115. మొత్తం 115. సరే, 115లో 15 తీసేస్తున్నా. 100 ప్రోగ్రాంలు వేసుకుందాం. మందిరంలో సంవత్సరానికి దేవుని మందిరంలో 100 ప్రోగ్రాంలు జరిగినాయండి. 100 ప్రోగ్రాంలు జరిగినాయి. ఎన్నిటికి అటెండ్ అయినావు? అంటే 100 ప్రోగ్రాంలో 100 సందేశాలను దేవుడు నీకు అందించాడు. 100 సార్లు దేవుడు నీతో మాట్లాడాడు. 100 సార్లు నీకు ఉపదేశం చేశాడు. నా ప్రియ కుమారుడా, నా కుమార్తెదిగో, నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఈ మార్గంలో నడవాలి, ఈ పద్ధతిలో నువ్వు మెదలాలి అని నీకు ఉపదేశము చేశాడు తన దాసులను ఉపయోగించుకొని. మరి ఈ సంవత్సరం అంతా నువ్వు విన్న ఉపదేశములో నువ్వు స్థిరముగా ఉన్నావా? ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా? పరిశీలన చేసుకోండి. యవనస్తులారా, మీరు కూడా వాట్సాప్లో అయితే పెడతారు లైక్. ఇప్పుడు మనం సరి చేసుకోవాలి. అసలు స్థిరంగా ఉన్నామా, ఇట్లా ఉన్నామా, ఇట్లా పడిపోయిన స్థితిలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. విశ్వాసములో ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవాలి, ఉపదేశములో ఎలా ఉన్నామో పరీక్ష చేసుకోవాలి. అందుకే ఇదే పౌలు అంటాడు, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే. వింట మట్టుకేమో ఆదివారం వచ్చిందంటే
ప్రార్థనలో ఖచ్చితంగా వాక్యము గంట సేపు చెప్తారు. వినాలా? వినుట మట్టుకు వింటున్నాం, మరి గ్రహింపు ఎంతవరకు ఉన్నది? ఎప్పుడైనా ఆలోచన చేశారు? అసలు నేను ఈ రోజున దేవుని మందిరానికి వచ్చాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, పాస్టర్ గారు చెప్పిన విషయం ఏంటి, దాంట్లో నుండి నేను నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటి, నేను నేర్చుకోవాల్సిన నీతి ఏంటి, నేను ప్రవర్తించవలసిన విధానం ఏంటి అని ఎవరైనా ఎప్పుడైనా గ్రహించిన స్థితి కనుక మీలో ఉంటే నిజంగా మీరు ధన్యులు అని చెప్తాను. ఒకవేళ ఆ స్థితి కనుక లేనట్లయితే ధన్యులు కాదు, అన్యులే. ప్రేమ దోంపిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు విశ్వాసమును పరీక్ష చేసుకో. నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ ఉపదేశమును నువ్వు ఇన్ని రోజులు విన్నా, ఈ సంవత్సరం అంతా ఉన్న ఉపదేశముల ద్వారా నీ జీవితం ఎంత మెరుగుపరచబడింది? అసలు ఆ ఉపదేశాలు నీకు ఎలా నీ ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడ్డాయి? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఎంతగా వింటున్నావు, ఎంతగా నువ్వు వాటిని గైకొనుచున్నావు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. తర్వాత 3వ వాక్యం 3వ పదము రాయబడింది అక్కడ, జ్ఞానమందును. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము జ్ఞానముగా బ్రతకమని బోధిస్తూ ఉన్నది. జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది. మరి ఎంతమంది ఎంత జ్ఞానముగా వ్యవహరించారు ఈ సంవత్సరంలో? కొంతమంది జ్ఞానముగా బ్రతికి ఉన్న సంపాదనను జ్ఞానముతో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. జ్ఞానముగా ఓ సంవత్సరం ఏం చేస్తారంటే చాలా జ్ఞానముగా ప్రవర్తించి వాళ్ళు ఒక స్టెప్ పైకెక్కి చక్కగా నిలబడగలుగుతారు. ఓ సంవత్సరం ఏం చేస్తారంటే ఆ జ్ఞానాన్ని కాస్త అజ్ఞానముగా మార్చుకొని అందరు ఎదుగుతూ ఉంటే అలా చూసి వీళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటారన్నమాట. ఈ రోజున దేవుడు మనల్ని పరీక్షించుకోమంటున్న మాట ఏంటంటే, నువ్వు ఎంత జ్ఞానముగా బ్రతికావు, నువ్వు ఎంత జ్ఞానవంతుడవుగా జ్ఞానవంతురాలవుగా బ్రతికావు, నువ్వు ఎంత జ్ఞానముగా నీ ఇంటిని కట్టుకున్నావు, నీ కుటుంబాన్ని ఏలావు, జ్ఞానముగా ఎంత జ్ఞానముగా నువ్వు ప్రవర్తించావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు మన జ్ఞానముగా ప్రవర్తించిన విధానాల కంటే అజ్ఞానముతో మితిమీరిన చేష్టలే మన జీవితంలో ఎక్కువగా ఉంటాయి. జ్ఞానము కొదువైపోతుంది, జ్ఞానము కొదువైపోతుంది. ఎందుకు? దేవుని సన్నిధికి వస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగాలి, ఆ దేవుడు వారికి సమృద్ధిగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మరి దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని మాటలు వింటే దైవ జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఆ దైవ జ్ఞానం వలన మనము కట్టబడతాం, మన కుటుంబాలు కట్టబడతాయి, సంఘము కట్టబడుతుంది. మరి మన కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకున్నాం, ఎంత చక్కగా మనల్ని మనము సరిచేసుకొని బ్రతికామనేటువంటిది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజున 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది, మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తాను వింటున్న ఉపదేశంలో ఎంత స్థిరముగా ఉన్నాడో, ఎంత బలముగా నాటబడ్డాడో పరీక్ష చేసుకోవాలి. మూడవది, తను ఎంత జ్ఞానముగా ప్రవర్తించాడో వారిని వారు పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. తర్వాత సమస్త జాగ్రత్త యందును. ఏంటి? సమస్త జాగ్రత్త యందును అంటే నువ్వు జ్ఞానముగా అసలు అన్నిట్లలో ఎంత జాగ్రత్తగా ఉన్నావు అనేటటువంటిది. జ్ఞానం ఉన్నోడే జాగ్రత్తగా ఉంటాడు, జ్ఞానం లేకపోతే అంత అజాగ్రత్తనే. కాబట్టి 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ జాగ్రత్త యందును మీకు మా యెడలనున్న ప్రేమ యందును. 4వ విషయం ఏంటంటే ప్రేమ. ఈ సంవత్సరంలో నువ్వు ఎంత ప్రేమ కలిగి బ్రతికావు, క్రీస్తు ప్రేమలో ఎంత స్థిరముగా నిలబడ్డావు, క్రీస్తు ప్రేమలో నిలబడిన నీవు ఎంతగా
ప్రేమ పంచుటలో, ప్రేమ కలిగి జీవించుటలో నీవు ఉన్నావనేటువంటిది ఈ రోజున పరిశీలన చేసుకోవాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక అంతా కూడా ప్రేమ గురించిన లేఖ రాయబడుతూ ఉన్నది. ఎవడైనాను క్రీస్తు ప్రేమ వారిలో లేకపోతే వాడు దేవునికి సంబంధించిన వాడు కానీ, దేవుడు ప్రేమ స్వరూపి. మనమందరము దేవుని బిడ్డలమైతే మనము కూడా ప్రేమ కలిగిన వారముగా బ్రతకాలి. ఇతరులను, తన పొరుగు వారిని ప్రేమించకుండా, పక్కనున్న వాళ్ళని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. అందుకని మనము ప్రేమలో ఎంత స్థిరముగా ఉన్నాం, ఎంత ఖచ్చితంగా ఉన్నాం, ఒకసారి మనలను మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ రోజున చాలామంది దేవుని ప్రజలు ప్రేమ కలిగి జీవించవలసిన విషయంలో తప్పిపోతూ ఉన్నారు. పగలు ప్రతీకారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. పగలు ప్రతీకారాలు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఇది దేవుని ప్రజలకు తగదు. కేవలము ప్రేమ కలిగి దేవుని అడుగుజాడల్లో నడవవలసినటువంటి అవసరత దేవుని ప్రజలకు ఉన్నది. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని ప్రజలు కూడా ప్రేమ కలిగి జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 కొరింథీయులు అందులో అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, అన్ని రకాలుగా ఆ ప్రేమ గురించి కృపావరాలు, ఒకవేళ నాకు అన్ని రకాలైన కృపావరాలు ఉన్నా కానీ ప్రేమ లేని వాడునైతే వ్యర్థుడనే. మనకెంత జ్ఞానం ఉన్నా, మనం ఎంత నమ్మకంగా ఉన్నా, అన్నీ ఉన్నా కానీ ప్రేమ లేకపోతే మన జీవితము, క్రైస్తవ జీవితం వ్యర్థమే. అందుకని ప్రేమలో ఎంత స్థిరముగా ఉన్నాం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఈ అన్ని విషయాలను దరికి తీస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. విశ్వాసమును, ఉపదేశమును, జ్ఞానమును, ప్రేమను, వీటన్నిటిని గుర్తు చేస్తూ సంఘానికి ఇంకో మెయిన్ విషయాన్ని వాళ్ళకు చెప్తా ఉన్నాడు. ఈ కృపయందు అని అంటే ఏ కృప? మనం మొదటి వచనం నుండి చదివితే అర్థమవుతుంది. దాతృత్వము గురించి చెప్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా దాతృత్వం గురించి చెప్తున్నాడు పౌలు. దేని గురించి చెప్పండి? దాతృత్వం అంటే ఏంటంటే మంచి మనసుతో ఇవ్వడానికి ముందుకు రావడం. మంచి మనసుతో ఇవ్వడానికి ముందుకు రావడం. మాసిదోనియా సంఘాలకు ఉన్నటువంటి కృపను గురించి చెప్తా ఉన్నాడు. మాసిదోనియా సంఘం ఎలా ఉన్నదంటే ఇతర సంఘాలకు ఆర్థికంగా సహాయం అందించడానికి ముందుకొచ్చింది. ఆ సంఘము కలిగి ఉన్నటువంటి ధన నిధిలో నుండి అనేక సంఘాలకు పేదవారికి పంచిపెట్టడానికి ముందుకొచ్చినటువంటి సంఘముగా ఉన్నది. మీరు కూడా అట్టి కృపను పొందుకొని మీరు కూడా ఉండాలి. వీటన్నిటిని విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో, ప్రేమలో, వీటన్నిటితో పాటు దాతృత్వంలో కూడా మీరు ముందుండాలి అని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సంవత్సరంలో ఒకసారి మన సంఘాన్ని, మన కుటుంబాలను కూడా పరిశీలన చేసుకుందాం. మరి ఇచ్చే విషయంలో నువ్వెంత ముందున్నావు? కొంతమంది నిజంగా ధన్యులు. కొంతమందికి దాతృత్వము అనేటటువంటి ఈ స్వభావము అబ్బుతుంది. వారికి ఉన్న దాంట్లో నుండి ఇప్పుడు ఏదైనా సడన్గా మనం వెనకాల కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నామండి, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఇవ్వండి అనగానే ఏమాత్రం ఆలోచన చేయకుండా దేవుడు నాకు ఇది ఇచ్చాడు కదా అని వెంటనే తీసి ఇవ్వగలిగిన సామర్థ్యం కొంతమందికి ఉంటుంది. కొంతమందిని పట్టి పిండి పిప్పి చేసి అడిగినా 10కి 20 సార్లు అడిగినా చేతులు రావు. నిజంగా లేకపోతే నీకు ఇవ్వాలనేటువంటి తాపత్రయం ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు దేవుని పనికి ఇవ్వడానికి. కానీ ఒకవేళ ఇచ్చినా కానీ కొంతమందికి అసలు అబ్బో ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలా అనేటటువంటి
లక్షణం ఉంటుంది. దాతృత్వము లేనటువంటి లక్షణం చాలా మందికి ఉంటుంది. కాదు, దేవుని ప్రజలముగా మనము ఇవ్వగలిగిన మనస్సు మనకు ఉండాల. సంఘానికి, సేవకులకు, సంఘ కార్యక్రమాలకు, సంఘ నిర్ణయాలకు కట్టుబడి సంఘము ఏదైనా నిర్ణయించినప్పుడు, ఇదిగో పలానా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇదిగో పలానా ప్రోగ్రాం మనం పెట్టుకుందాం, పలానా మీటింగ్ మనం పెట్టుకుందాం, ఈ ఆత్మ సంబంధమైన కార్యక్రమాల కొరకు మీరు మీ వంతుగా సహకారం అందించాలన్నప్పుడు గుప్పిలి విప్పేటటువంటి విశ్వాస యోధులు సంఘానికి అవసరం. హల్లెలూయా. అలాంటి విశ్వాసులు మాసిదోనియా సంఘములో ఉన్నారంట. మీరు కూడా చేస్తూ ఉన్నారు, కానీ కొంచెం ఆ కృపను ఇంకా ఎక్కువ మీరు పొందుకుంటే మీకు బాగుంటుంది అని నేను గుర్తు చేస్తున్నాను. పౌలు మాసిదోనియా సంఘాన్ని మాదిరిగా చూపించి కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆ సంఘాన్ని మనము కూడా స్ఫూర్తిగా తీసుకుందుము గాక. ఆమేన్. ప్రేమణ దేవుని బిడ్డలారా, లేని దాంట్లో కాదు ఇవ్వడం, ఉన్న దానిలో నుండే. చాలామంది ఇవ్వడము అనగానే గింజుకొని వెనకబడే విషయం ఏంటంటే మాకు లేదు అని అంటారు. లేని దాంట్లో ఉండి దేవుడు కాదు, ఎవ్వరు అడగరు నిన్ను. దేవుడు అసలే అడగడు. నీకున్న దానిలో నుండే. ఎన్నోసార్లు మాట చెప్తా ఉన్నాను నేను. నీకున్న దానిలో నుండే. ఏలియా సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమున్నది ఆమె దగ్గర? ఏమున్నది చెప్పండి? మరి ఎక్కడి నుండి ఇచ్చింది? తనకున్న దానిలో నుండే. 1-2 అప్పాలు అవుతాయి, 1-2 రొట్టెలు చేసుకొని తిందాం అనుకుంటే, మా ఇద్దరి మధ్యలో నువ్వు వచ్చినావు స్వామి, సర్లేమ్మా మీకున్నది కదా దాంట్లో ఉండి చిన్నది, ఇంత ముద్ద అవుతుంది కదా మీకు, నాకు చిన్న ముద్ద ఒకటి పెట్టండి. అది ఇచ్చినాక చూడు, నువ్వు 5 రొట్టెలు 2 చేపలు పంచబడ్డాయంటే ఎక్కడి నుండి కొనుక్కొచ్చారు శిష్యులు? ఎక్కడి నుండి, ఏ ఊరికి వెళ్ళి తీసుకొచ్చారు? గలిలేకి వెళ్ళా, యెరూషలేము పట్టణానికి వెళ్ళి తీసుకొచ్చారా? ఒక్క పిల్లవాడు ఎన్ని తీసుకొచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు. 5,000 మందికి ఎలా సరిపోయాయి? అప్పు చేసి తీసుకురమ్మన్నాడా? మనం దేవుని కార్యాలను చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు ప్రకటించబడగానే, ఇప్పుడు మందిరం వెనకాల నిర్మాణ పనులు చేపడుతున్నాం, కుటుంబానికి 1000 రూపాయలు అన్న, ఇలా పాట లేదు, పాట లేదు, మీకంటూ ఉన్నాయి, మాకేడున్నాయి. సరే, నీకున్న దాంట్లో నుండి నువ్వు ఒక నెల రోజులు జమ చేయి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుండి గట్టిగా ప్రార్థన చేయి. దేవా, అందరితో పాటు నేను కూడా ఒక చేతయ్యాలి నాయన, నా దాతృత్వాన్ని కూడా నేను ప్రదర్శించాలి నీ మందిర నిర్మాణం కొరకు, లేకపోతే నీ కార్యము కొరకు అని నువ్వు అలా తలపెట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు ఎలా ఇవ్వడో చూద్దాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇవ్వగలిగే మనసు నీకుంటే ఇచ్చుటకు వెనకాడే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. ఈ రోజున మన ఉపదేశంలో ఎంత స్థిరముగా ఉన్నామో పరీక్షించుకుందాం. మనం ఎంత జ్ఞానముగా ఈ సంవత్సరం ప్రవర్తించామో జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మన ప్రేమను ఎంతగా కలిగి ప్రేమ పంచుటలో ఎంత ముందున్నామో పరీక్షించుకుందాం. దాతృత్వము ఇచ్చుటలో ఎంత ముందున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. చివరిగా తీయండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. జాగ్రత్తగా వినండి. చివరిగా మన విశ్వాస జీవితంలో మనం చూసుకోవాల్సిన చివరి అంశం ఏంటంటే మన ప్రవర్తన. అందరు చెప్పండి, మన ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలా ఉన్నది? దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం అంతా నీ ప్రవర్తన ఎలా ఉన్నది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని మందిరానికి వచ్చుచున్నప్పుడు ఈ సంవత్సరం అంతా నీవు ఎలా ప్రవర్తించావు, ఎలా వ్యవహరించావు, ఏ ఉద్దేశంతో వస్తున్నావు, ఏ ఉద్దేశాన్ని నీవు నెరవేర్చుచున్నావు, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ప్రవర్తన విషయంలో చాలామంది తప్పిపోతా ఉన్నారు.
ఎలా పడితే అలా జీవిస్తూ నేను దైవ భక్తిని చేస్తున్నాను అంటే దేవుడు ఒప్పుకోడు. దైవ క్రమములో దైవ చిత్తానుసారముగా దైవ భక్తిని చేస్తేనే దేవుడు ఒప్పుకుంటాడు. నీకిష్టం వచ్చినట్లుగా, నాకిష్టం వచ్చినట్లుగా, మనందరికీ ఎవరిష్టం వచ్చినట్టుగా వారు దైవ భక్తిని కొనసాగిస్తే దేవుడు ఎన్నటికీ ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇన్నిసార్లు దేవుని మందిరానికి వస్తున్నావు కదా, ఎలాంటి ప్రవర్తనతో వచ్చావు? ఎలా ప్రవర్తించావు? దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు? నీ ఇంటి దగ్గర ఎలా ప్రవర్తించావు? నీ ప్రవర్తన విధానం ఎలా ఉన్నది? ఒకసారి పరిశీలన చేసుకో. ఈ సంవత్సరంలో నువ్వు ఎలా బ్రతికావో ఈ 6 అంశాలను బట్టి నువ్వు పరీక్షించుకోవాలి. నీ విశ్వాసం ఎలా ఉన్నది పరీక్షించుకో. నీ ప్రతి ఆదివారమున ప్రతి దైవ కార్యములో నువ్వు వింటున్న ఉపదేశము ద్వారా నువ్వు ఎంత స్థిరముగా ఉంటున్నావు, ఉపదేశములో ఎంత స్థిరపడుతున్నావు అనేది ఒకసారి నేను పరీక్షలు చేసుకో. 3వదిగా, నువ్వు ఎంత జ్ఞానముగా వ్యవహరించావు? ఈ సంవత్సరంలో నువ్వు ఎంత జ్ఞానముగా వ్యవహరించావు? బుద్ధిమంతుడవుగా, బుద్ధి కలిగిన కన్యకగా నువ్వు బ్రతికావా? బుద్ధి లేని కన్యకలాగా అన్ని అజాగ్రత్తతో, అన్ని కూడా అశ్రద్ధతో, అన్ని కూడా అజ్ఞానముతో, మిడిమిడి జ్ఞానముతో అన్ని సగం చేసి వదిలిపెట్టేసావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొంతమంది నిర్ణయాలు చేసుకుంటారు. ఇప్పుడు జనవరి వస్తే వచ్చే సంవత్సరం కల్లా ఇది పూర్తయిపోవాలి అంటాడు. మొదలు పెడితే అసలు పూర్తిగా నీకే అసలు జ్ఞానం ఉపయోగిస్తే కదా. చాలా బుద్ధిహీనముగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఎంత జ్ఞానముగా ప్రవర్తించావో ఒకసారి పరీక్షించుకో. 4వదిగా, నువ్వు ఎంత ప్రేమ కలిగి జీవించావో నిన్ను నీవు పరిశీలన చేసుకో. 5వదిగా, నువ్వు ఎంత దాతృత్వము కలిగి ఉన్నావో ఈ సంవత్సరం ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. చివరిగా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? దేవుని సన్నిధిలో దేవుని భక్తులుగా, దేవుని విశ్వాసులుగా మీరు ఎలాంటి ప్రవర్తన విధానాన్ని కలిగి ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 6 రకాలైనటువంటి పరీక్ష కరెక్ట్ సరిపోయింది. ఎన్ని సబ్జెక్టులు మీకు? 6 సబ్జెక్టులు కదా. మీరు పై చదువులకు వెళ్ళాలంటే 6 పాస్ అయితే సరిపోతుందా? ఒక దాంట్లో తప్పిపోతే అయినా పర్లేదా? 6 మరి 6 సబ్జెక్టులు ఇచ్చాడు దేవుడు ఈ రోజున మనకు కూడా. ఈ 6 సబ్జెక్టులలో ఎన్ని పాస్ అవుతున్నావు, ఎన్ని ఫెయిల్ అవుతున్నావు? ఇక్కడ నీకు మార్కులు వేయడానికి ఎవరు లేరు, ఏ పాస్ చేయరు. కానీ మీకు మీరు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి మన విశ్వాసంలో, ఉపదేశంలో, జ్ఞానములో, ప్రేమలో, దాతృత్వములో, ప్రవర్తనలో ఎలా మనము బ్రతికామో ఈ సంవత్సరములో ఒకసారి పరిశీలన చేసుకొని ఒకవేళ పొరపడినట్లయితే, దేవా ఇక ముందు సంవత్సరంలోనైనా వీటన్నిటిని కలిగి స్థిరముగా నీలో బ్రతకడానికి సహాయం చేయంటూ వేడుకుందాం. అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా